నమస్కారం గురుగారు. శ్రీమాత్రే నమః. శ్రీ గురుభ్యో నమః. గురుగారు, మాకు లాస్ట్ వీడియోలో వచ్చేసి వృషభ రాశి వారికి జూలై మాసంలో ఎలా ఉండబోతుంది ఏంటి అనే అంశం గురించి అయితే మాకు చాలా క్లియర్గా తెలియజేశారు. అలాగే ఇక మనం తదుపరి రాశి ఒక్కసారి చూసుకున్నట్లయితే మిథున రాశి. మరి ఈ మిథున రాశి వారికి కూడా వచ్చేసి ఏంటంటే ఈ జూలై మాసంలో మరి వీరికి ఎలా ఉండబోతుంది, ముఖ్యంగా ఏంటంటే గురుగారు ఎవరైనా ఆదాయం పరంగా ఎలా ఉంటుంది ఏంటి అనే అంశం గురించి అయితే చూస్తారు. ఇక దాని తర్వాత వచ్చేసి ఏంటంటే నేను బిజినెస్ స్టార్ట్ చేశాను, బిజినెస్ పరంగా నాకు ఎలా ఉండబోతుంది, అసలు కలిసి రావట్లేదని కొంతమంది అనుకుంటారు. సో ఇట్లా అన్ని రంగాల వారికి వచ్చేసి ఈ జూలై మాసంలో వీరందరికీ ఎలా ఉండబోతుంది అంటారు? జూలై మాసంలో మిథున రాశి వారు కూసింత ధైర్యంగా వ్యవహరిస్తే కార్యాలు దిగ్విజయంగా పూర్తవుతాయి. అంతే, ధైర్యే సాహసే లక్ష్మి అన్నారు కదా. అందుకని ధైర్యంగా ఒక్క అడుగున ముందుకు వేయగలిగితే మిగిలిన గ్రహ సంచారం ఏదైతే ఉందో ఈ గ్రహాలన్నీ కూడాను సానుకూలంగా వీళ్ళకి ఇంకో 10 అడుగులు ముందుకు వేయడానికి అవకాశాన్ని కల్పించేటువంటి పరిస్థితి ఏర్పడుతుంది. వీళ్ళకి ముఖ్యంగా కుటుంబంలో ఉండేటువంటి చికాకులన్నీ కూడా తొలగిపోతాయి. అలాగే ప్రశాంతమైనటువంటి వాతావరణం ఏర్పడుతుంది. ముఖ్యంగా పెద్దలలో ఉండేటువంటి అనారోగ్య పరిస్థితి నుంచి బయటపడతారు. వాళ్ళు అంటే మన ఇంట్లో పెద్దవాళ్ళు అనారోగ్యంగా ఉంటే ఎక్కువగా బాధపడేది మనమే కాబట్టి వాళ్ళ అనారోగ్యం తగ్గిపోయి ఆరోగ్యం పెరుగుతూ ఉంటే అందరూ సంతోషంగా ఉండేటువంటి పరిస్థితి ఉంటుంది. అలాగే ముఖ్యంగా దీంట్లో పితృవర్గ సహోదరులు ఎవరైతే తండ్రి తరఫున ఉండేటువంటి పెద్దవాళ్ళు ఎవరన్నా ఉంటారో వాళ్ళకి మాత్రం కొంచెం అనారోగ్య సూచన, తండ్రికి కాదు తల్లికి కాదు, పితృవర్గ బంధువులతో వాళ్ళకి మాత్రం కొంచెం అనారోగ్య సూచన కనబడుతున్నది. కాబట్టి తగిన జాగ్రత్తలు, ఏదైనా ఒంట్లో బాగాలేదు తప్పనిసరిగా వాళ్ళకి ఏదైనా హాస్పిటల్లో చూపించడం, ఇట్లాంటివి తప్పనిసరిగా జాగ్రత్తలు తీసుకోవడం అనేది సూచించదగినటువంటి విషయం. అలాగే ఆర్థికంగా నిజంగా మిథున రాశి వారికి ఎంత ఖర్చు ఉంటుందో అంత ఆదాయం వస్తుంది. ఓకే, ఎంత ఖర్చు అవుతుందో సో అంతకు మించి ఆదాయం కూడా అలానే ఆదాయం కూడా, ఖర్చు ఆదాయం రెండు ఈక్వల్గా ఉంటున్నాయి. సో ఇక్కడ ఏంటంటే వీళ్ళు పెద్దగా బాధపడాల్సిన అవసరం లేదు. ఇంత ఖర్చు ఉంది, ఎలా వస్తుంది ఏంటి అనుకునేటువంటి పరిస్థితుల్లో కూడాను వాళ్ళకి తగినటువంటి ఆదాయం తప్పనిసరిగా ఏదో ఒక విధంగా వీళ్ళు అంతకుముందు ఇచ్చినటువంటి బాకీలు కావచ్చు, లేదంటే ఎక్కడైనా పెట్టినటువంటి పెట్టుబడుల రూపంలో కావచ్చు, అవన్నీ తిరిగి మరలా వీళ్ళ అవసరాన్ని తీరుస్తూ ప్రశాంతంగా వీళ్ళ ఆదాయానికి ఏమాత్రం కూడా లోటు లేకుండా చేస్తూ ఉంటాయి. అంటే వీళ్ళ ఖర్చులకు కావాల్సినటువంటి డబ్బులు మాత్రం ఎక్కడ చోటు నుంచి చేతికి అందుతుంది. ఏదో ఒక విధంగా వీళ్ళకి మనీ అనేవి వస్తూనే ఉంటాయి. రొటేషన్ అనేది మాత్రం తప్పనిసరిగా జరుగుతుంది. దాని గురించి పెద్దగా బాధపడాల్సిన అవసరం లేదు. అలాగే కుటుంబంలో భార్యాభర్తల మధ్య సఖ్యత ప్రశాంతంగా పెరుగుతుంది. అంతకుముందు పోట్లాడుకునేటువంటి భార్యాభర్తలు కూడా ఈ జూలై మాసంలో మాత్రం మిథున రాశి వాళ్ళు చాలా ప్రశాంతమైనటువంటి సుఖ జీవితాన్ని గడుపుతారు. అంతేకాకుండా తీర్థయాత్రలు లేదా విహారయాత్రలు చేసేటువంటి అవకాశం కూడా కనపడుతుంది వీళ్ళకి. కాబట్టి అంటే తద్వారా ఆనందమైనటువంటి సమయాన్ని ఎక్కువగా గడుపుతున్నారు ఈ కుటుంబ సభ్యులు అని చెప్పడం అనేది జరుగుతుంది. ఓకే, కుటుంబ సభ్యులతో ఎక్కువ గడిపే సమయం ఏర్పడుతుంది. అలాగే అది కూడా ఆనందకరంగా. ఇప్పుడు ఉద్యోగం లేక ఇంట్లో కూర్చొనేది పరిస్థితి కాకుండా వీళ్ళకి కావాల్సిన ఆదాయం వస్తూ ఆదాయాన్ని తీర్థయాత్రలకో విహారయాత్రలకో ఖర్చు పెట్టుకుంటూ ఆనందాన్ని గడపడం అనేది ఇంకా సంతోషకరమైనటువంటి విషయం. కాబట్టి ఆ విధంగా వీళ్ళు విహారయాత్రలు తీర్థయాత్రలు చేసేటువంటి అవకాశం కనబడుతుంది. తద్వారా దైవానుగ్రహం కలుగుతుంది వీళ్ళకి. ఈ దైవానుగ్రహంతో విద్యార్థులు కూడా ఉన్నతమైనటువంటి స్థితిలో తప్పనిసరిగా ఉత్తీర్ణులు అవ్వడం అనేది జరుగుతుంది. అంటే పాస్ అవ్వడం అనేది జరుగుతుంది. తప్పనిసరిగా మంచి మార్కులతో పాస్ అవుతూ ఉంటారు. టెన్షన్ పడుతుంటారు ఎగ్జామ్స్ రాసినటువంటి వాళ్ళంతా కూడాను. ఏమవుతుందా ఏ రకమైనటువంటి బాధపడాల్సిన అవసరం లేదు. చక్కగా పాస్ అవుతారు, మంచిగా ముందుకు వెళ్తారు. అలాగే ఈ మిథున రాశిలో ముఖ్యంగా జూలై మాసంలో ఇప్పుడు 10th అయిపోయి ఇంటర్ ఇట్లా చదువుకునేటువంటి పిల్లలు ఉంటారు కదా, వీళ్ళు తీసుకునేటువంటి నిర్ణయం ఏదైతే ఉందో దాంట్లో అతి ఎక్కువ శాతం వైద్య శాస్త్రానికి సంబంధించినటువంటి విద్యను చదువుకునేటువంటి విద్యార్థులు పెరుగుతారు. వైద్య శాస్త్రం ఏదంటే డాక్టర్స్. ఓకే, ఎక్కువ వైద్య శాస్త్రంలో ఎక్కువగా ఇష్టపడుతూ దాంట్లో ఆ రంగంలోకి దిగేటువంటి విద్యార్థులు ఎక్కువగా కనపడుతూ ఉంటారు ఈ జూలై మాసంలో. అంతవరకు లేనటువంటి ఆలోచన కూడా ఆ సమయానికి మారిపోవటం. సో అదే టైంకి మనకి ఎంసెట్ రిజల్ట్ అవి ఇవి వస్తుంటాయి. కాబట్టి అట్లాంటి వాటికి ముందుకు వెళ్ళేటువంటి అవకాశం బాగా కనపడుతుంది. అలాగే మిథున రాశిలో ఈ సంవత్సరం డాక్టర్స్ ఎక్కువగా పెరగడానికి అవకాశం కూడా ఉంది. అంటే ఎంబీబీఎస్ చదువుతున్న వాళ్ళు పాస్ అవ్వటం, మంచిగా ఉత్తీర్ణులు అవ్వటం, మంచి ఉద్యోగాలు రావడం, సో ఏదో ఒక హాస్పిటల్లో జాయిన్ అవ్వటం, లేదా ప్రభుత్వపరమైనటువంటి చిన్న ఉద్యోగాలు రావడం, ఇట్లాంటివన్నీ కూడా జరగడానికి మంచి అవకాశం ఉంది. అలాగే ఈ రియల్ ఎస్టేట్ రంగం వారు ఎవరైతే ఉన్నారో వీళ్ళు మాత్రం తగిన జాగ్రత్తలు చాలా అవసరం. ఓకే, ముఖ్యంగా రియల్ ఎస్టేట్ రంగం
సన్నగా తెల్లగా పొడవుగా కోలమొహంతో ఉండేటువంటి వ్యక్తులు ఎవరైతే ఉంటారో వీళ్ళతో తగిన జాగ్రత్తగా లేకపోతే మాత్రం చాలా చాలా ప్రమాదంలో పడతారు. అంటే వీళ్ళు మేము ఆ స్థలం ఇప్పిస్తాం ఈ స్థలం ఇప్పిస్తాం అని చెప్పి వీళ్ళ దగ్గర ముందుగా డబ్బులు తీసుకొని అడ్వాన్సులు అవి వీళ్ళకి కనబడకుండా గాయపైపోవడం, కనబడకుండా మాయమైపోవటం వీళ్ళు వ్యక్తులు, తద్వారా మోసపోయామని చెప్పి కొన్ని రోజుల తర్వాత తెలుసుకొని బాధపడటం, ఈ రకమైనటువంటి సమస్యలు ఎదుర్కొనేటువంటి అవకాశం ఉన్నది. కాబట్టి రియల్ ఎస్టేట్ రంగం వాళ్ళు మాత్రం చాలా చాలా భూములకు సంబంధించినటువంటి అమ్మటం వద్దు, వేరే వ్యక్తులను నమ్మటం వద్దు, నమ్మి వాళ్ళకి డబ్బులు ఇచ్చి మోసపోవడం అంతకంటే వద్దని చెప్తాం. సో ఈ జూలై మాసం కాస్త జాగ్రత్తగా ఉంటే చాలు బాగుంటుంది. అలాగే ఇక ఈ విదేశీ ప్రయాణాలు చేసుకునేటువంటి వాళ్ళు వీళ్ళకి సానుకూలంగా ఉన్నట్టుగా కనబడుతుంది కానీ కొంత నిరాశగానే కనపడుతూ ఉంటుంది. సో అంతా బాగున్నట్టే ఉంటుంది కానీ ఎక్కడో చిన్న నిరాశ, ఆ నిరాశతో మరలా వెనక్కి రావడం, మరలా ప్రయత్నం చేసుకోవాల్సినటువంటి పరిస్థితులు ఏర్పడుతున్నాయి. విదేశంలో ఉద్యోగస్తులకి కొంచెం గడ్డు కాలంగా చెప్పవచ్చు. పైన ఉన్నత అధికారుల ద్వారా ఎక్కువగా వీళ్ళకి సమస్యలు రావడం, ఉన్న ఉద్యోగం ఉంటుందా పోతుందా అనేటువంటి ఒక సమస్య రావడం, ఈ రకమైనటువంటి పరిస్థితులు కూడా ఎక్కువగా కనబడుతున్నాయి. అలాగే స్వదేశంలో చేసేటువంటి ప్రభుత్వపరమైనటువంటి ఉద్యోగస్తులు కావచ్చు, లేదంటే ప్రైవేట్ పరమైనటువంటి ఉద్యోగస్తులు కావచ్చు, వీళ్ళకి మాత్రం ఉన్నతంగా సానుకూలంగా ఉండేటువంటి సమయం. ఇంకా నిజంగా చెప్పాలి అంటే ఆర్థిక పరమైనటువంటి సంతోషకరమైనటువంటి వార్తలు కూడా వింటూ ఉంటారు. ఉన్న చోటనే ఉద్యోగం చేస్తూ అక్కడే ప్రమోషన్ వచ్చి ఆర్థికంగా కాస్త సంపాదన పెరగడం, నెలవారీ జీతం పెరగడం, అలాగే సదుపాయాలు పెరగడం. ఇప్పుడు నిజంగా సాఫ్ట్వేర్ రంగంలో వాళ్ళకి అట్లాంటి వాళ్ళకి సదుపాయాలు ఎక్కువ ఉంటాయి. ఒక ఉద్యోగస్తులకు కొంతవరకు ఉంటుంది, కొంచెం పెద్దవాడికి కొంత విధంగా ఉంటుంది. అలా కాకుండా ఉన్నతమైనటువంటి అధికారులతో పోల్చుకునేంత గొప్ప మార్పు వచ్చేటువంటి అవకాశం మాత్రం ఈ జూలై నెలలో మిథున రాశి వాళ్ళకి సంపూర్ణంగా కలుగుతుందమ్మా. అలాగే ముఖ్యంగా వివాహం కావాలి అనుకునేటువంటి వారికి కూడాను వివాహం సానుకూలంగా జరుగుతుంది. ధైర్యంతో ఒక అడుగు ముందుకు వేయండి. కాకపోతే ఇక్కడ ఏంటంటే మధ్యవర్తులు ఉండేటువంటి మాటలు వింటారు చూసారా, అవి మాత్రం పట్టించుకోకుండా పక్కన పెట్టి మీ అంతటా మీరు ఎదుటి వాళ్ళ గురించి తెలుసుకునేటువంటి ప్రయత్నం చేసి సంబంధాలు కుదుర్చుకుంటే మాత్రం సానుకూలంగా ఉండేటువంటి సమయం ఉంటుంది. అలాగే కుటుంబంలో చికాకులు కూడా తొలగిపోతాయి, ప్రశాంతంగా ఉంటారు. పెద్దల అనారోగ్య పరిస్థితి కూడా తగ్గిపోయి ఆరోగ్య పరిస్థితి బాగుంటుంది. కానీ మాతృవర్గం అంటే మేనమామలు, అమ్మ వాళ్ళ చెల్లెళ్ళు, పిన్నులు ఇట్లాంటి వాళ్ళ ఆరోగ్య విషయంలో మాత్రం కొంచెం జాగ్రత్త వహించవలసినటువంటి అవసరం ఉంది అంతేనా. ఓకే గురువుగారు, మిథున రాశి వారికి వచ్చేసి ఈ జూలై మాసంలోని వారికి ఎటువంటి ఫలితాలు రాబోతున్నాయి, అలాగే వారికి ఎలా ఉండబోతుంది అనే వాటి గురించి అయితే మాకు తెలియజేశారు. అలాగే ఏంటంటే గురువుగారు, సో జూలై మాసంలో చూసుకున్నట్లయితే వారికి ఎంత బాగున్నా కానీ బట్ ఏంటంటే ఎక్కడో ఒక చోట చిన్న చిన్న ప్రాబ్లం అనేది కనిపిస్తూనే ఉంటుంది. అలాగే వీరికి ఇంకా మెరుగైన ఫలితాలు రావాలి అన్నా కానీ, లేదంటే వీరి యొక్క జాతకంలో చిన్న చిన్న దోషాలు లాంటివి ఉన్నా కానీ సో తొలగిపోవాలి అంటే ఎటువంటి పరిహారం చేసుకుంటే వారికి ఆ మాసం మొత్తం అద్భుతంగా ఉంటుంది అంటే ముఖ్యంగా శనగలు ఉంటాయమ్మా, మన చిన్న చిన్న శనగలు బ్రౌన్ కలర్లో ఉంటాయి, అవి నాటు శనగలు అంటారు. ఈ శనగలు గురువారం రోజున ఒక 1/2 కేజీ అంటే 1/2 కేజీ తీసుకొచ్చి నానబెట్టి చక్కగా గుగ్గిళ్ళు తయారు చేసి దాంట్లో చక్కగా పోపు వేసి సాయంకాలం సమయం కావచ్చు, ఉదయం సమయం కావచ్చు, ఎప్పుడైనా సరే ఈ సాయిబాబా దేవాలయం, దత్తాత్రేయ స్వామివారి దేవాలయం, సో లేదు అంటే రాఘవేంద్ర స్వామివారి దేవాలయం, గురుదేవతలు ఎవరైతే ఉంటారో ఆ దేవాలయాలకి వెళ్ళి తప్పనిసరిగా ఈ శనగలు, ఉడకబెట్టిన శనగలు ఏవైతే ఉంటాయో నివేదన చేసి అందరికీ ప్రసాదంగా పంచండి. దానివల్ల వీళ్ళకు ఉండేటువంటి చిన్న చిన్న సమస్యలు, ఈ నమ్మక ద్రోహాలు ఏవైతే ఉన్నాయో వీటి నుంచి దూరంగా ఉండవచ్చు. తప్పనిసరిగా పరిపూర్ణమైనటువంటి ఆ గురుగ్రహ అనుగ్రహంతో సఫలీకృతంగా అన్ని పనులు కూడా చేసుకోవడానికి ముందుకి అవకాశం ఉంటుంది. ఓకే గురుగారు, మిథున రాశి వారికి వచ్చేసి ఈ జూలై మాసంలో చూసుకున్నట్లయితే వారికి ఎటువంటి ఫలితాలు రాబోతున్నాయి, అలాగే ఏంటంటే ఆ జూలై మాసంలోని వారికి ఇంకా అద్భుతమైన ఫలితాలు, మెరుగైన ఫలితాలు రావాలి అంటే వారు ఎటువంటి పరిహారం చేసుకుంటే వారికి ఆ జూలై మాసం అనేది చాలా అద్భుతంగా ఉంటుందనే అంశం గురించి అయితే మాకు తెలియజేశారు. ధన్యవాదాలు గురుగారు. శ్రీమాత్రే నమః. శ్రీ గురుభ్యో నమః.